ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. కుంభమేళ మీ పోస్టులు అదిరిపోయినాయండి. అక్కడ ఒక పెద్ద పెద్ద వాళ్ళ హిందీలో ఒక పెద్ద సూపర్ స్టార్ వెళ్తే జనాలు అలా మీద పడతారు, అలా పడిపోయారు నా మీద. అవునా? ఓకే. బికాజ్ జస్ట్ అప్పుడే పుష్ప 2 ఒక 4 వీక్స్ అయిపోయింది కాబట్టి విపరీతంగా చూస్తారు జనాలు అందరూ. తెగ గుర్తుపెట్టేసి, అంటే నన్ను మామూలుగా నార్త్ ఇండియాలో గుర్తుపెడతారు. లాస్ట్ 10 years సినిమాలు ఇప్పుడు ఈ మధ్య థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి, యూట్యూబ్లో రిలీజ్ అయినవన్నీ చూసేవారు అప్పట్లో, తర్వాత టీవీలో, తర్వాత ఇప్పుడు థియేటర్ అయింది అది. అప్పుడు నేను గుర్తుపడతాను, నన్ను ఏ కంట్రీ, ఏ ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా గుర్తుపడతారు. గుజరాత్లో కానీ లేక ఎక్కడ ఎనీ స్టేట్, రాజస్థాన్ వెళ్ళినా సరే. ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ కుంభమేళా టైంలో పుష్ప 2 ఎఫెక్ట్ ఎక్కువ అన్నమాట. ఓకే. సో పెద్ద స్టార్లుగా అసలు నాకు కాశీలో అయితే నాకు సపరేట్ సెక్యూరిటీ పెట్టాల్సి వచ్చింది. ఆ మంగళహారతి ముందు కూర్చుంటాం, గంగా హారతి ఆ రోలో కూర్చుంటే అక్కడ మొత్తం ఆ మధ్య గ్యాప్లో అవగానే మళ్ళీ వచ్చేసి అందరూ మెట్ల మీద కూర్చుంటాం కదా, అందరూ అలా అలా వచ్చారు అన్నమాట. ఇంకా కంట్రోల్ చేయకుండా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట. అంత బాగా. ఓకే. సో అప్పుడు మనం ఎక్కడో పుట్టి మన ఏదో తెలుగులో మన సినిమాలు చేసుకుని ఎక్కడో ప్రయాగరాజ్లో మనం గుర్తుపట్టడం అంటే యూ ఫీల్. అప్పుడు కూడా అనుకున్నాను థ్యాంక్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకున్నాను అన్నమాట. ఓకే. గ్రాటిట్యూడ్ అంతే కదా. అంతే. అప్పుడు నా గొప్ప నేను ఏదో కాదు. మీరు చూసిన దర్శకుల్లో నచ్చిన దర్శకులు అంటే ఎవరు చెప్తారండి? అంటే ఇప్పుడు ది బెస్ట్ డైరెక్టర్స్లో లిస్ట్లో ఒక 4 వేసుకున్నా, ఒక 5 4-5 ఉంటారు అంతే తప్పించి ఒక్క డైరెక్టర్ ఎప్పుడు అవడం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కలిపి 5 డైరెక్టర్లు ఇచ్చి బాహుబలి తీయమంటే అందులో ఎవరు బాగా తీశారని చెప్తాం. బాహుబలి సినిమాని 5 ఇచ్చి, లేదా పుష్ప సినిమాని 5 డైరెక్టర్లు ఇచ్చి 5 డైరెక్ట్ చేయండి అంటే ఈయన బాగా చేసాడు, ఈయన బాగా చేసాడు అని చెప్తాం. ఓకే. ప్రతి ఒక్కరిది డిఫరెంట్ జోనర్, సో యూ కాంట్ కంపేర్ ఆర్ట్ ఫామ్ని. ఎవరు ఇప్పుడు పుష్ప ఒకటి వస్తే సలార్ ఇంకోటి తీశారు, మన బాహుబలి ఇంకోటి తీశారు, త్రివిక్రమ్ గారు ఇంకో వేరే సినిమాలు చేస్తున్నారు. సో డిఫరెంట్. అనిల్ రాపుడు అలా తీస్తున్నారు, కృష్ణవంశీ అలా తీస్తారు, అలా రకరకాలు. బాపు గారు, విశ్వనాథ్ గారు, ఎవరు గొప్ప అంటే అని చెప్తాం. అది నేను లేదు, ఎవరి స్టైల్ వాళ్ళ స్టైల్ వేరు, కానీ కనెక్ట్ అవుతా ఉంటారు ఒక్కోసారి. మనకి పర్సనల్ గ్రౌండ్ మీద వేరు. మీ పర్సనల్ గానే నాకు పర్సనల్ అంటే త్రివిక్రమ్ గారు బాగా ఇష్టమా? బాగా ఇష్టం. ఓకే. ఇప్పుడు సుకుమార్ గారు బాగా ఇష్టం. పర్సనల్ అదే. మన మేర్లపాక గాంధీ నాకు బాగా ఇష్టం. మేర్లపాక అవునా? ఆయన ఒకటి 2 సినిమా అయినా సార్ నాతో నన్నే పెట్టుకుని మన కెరీర్ కూడా మార్చాడు మధ్యలో. ఇది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇచ్చి ఒక క్యారెక్టర్ పెళ్లి కానీ, దాని తర్వాత అన్ని సినిమాలు అతను నేను లేకుండా ఏ సినిమా తీరుతాను. ఓకే. ఓకే. మన అనురాగుపడితో క్లోజ్గా ఉంటాను. కృష్ణగడ వీరప్రేమ కదా, వాళ్ళు నేను బాగా క్లోజ్గా ఉన్న డైరెక్టర్లు మన వాళ్ళిద్దరూ మా ఇంట్లో వచ్చి కూర్చుంటారు. అనురాగుపడి గాంధీ, అలాగే చందు ముండేటి, శరణ్, వీళ్ళందరూ డైరెక్టర్లు అందరితో, మన వశిష్ఠ బాగుంటాను అందరితో. తెలుసు నాకు వాళ్ళందరూ. కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పుడు డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అలా కొందరు తెలుసు. అలాగే అప్పుడు వర్మ గారు ఉన్నారు, ఆయనతో కూర్చోవడం మాట్లాడడం అదృష్టం అనుకోవాలి. అంత బాగా నాలెడ్జ్ కానీ, ఎనాలిసిస్ చేయడం కానీ, ఎనలైజ్ చేయడం కానీ, ఒక్క విషయాన్ని మనందరం ఇలా చూస్తుంటే ఆయన అలా చూస్తాడు. విచ్ ఈజ్ రైట్ యాక్చువల్గా. కరెక్ట్. సో ఇది అలాగే. వంశీ ఇదంటే ఎప్పుడు ధర్మం, సినిమా అనేది కరప్ట్ అవ్వకూడదు, 10 మందికి ఏమైనా చెప్పాలి అనే దాంట్లోనే ఉంటాడు ఎప్పుడు తను. బట్ విపరీతం నాలెడ్జ్ అబౌట్ మన ఇతిహాసాలు, పురాణాలు కానీ, లేకపోతే ఎనీ హిస్టరీ బాగా ఇది ఉంటుంది. సో అక్కడ అలా స్పెషాలిటీ ఉంటుంది. అట్లనే మీ ఫ్రెండ్షిప్ ఈ ఆర్టిస్టుల పరంగా చూస్తే, డైరెక్టర్లు కాకుండా ఆర్టిస్టుల పరంగా చూస్తే ఎవరు ఉంటారండి? రవితేజ్ గారు అంటే ఇప్పుడు బిజీ, ఎవరికైనా బిజీ ఉండి కలవడం తక్కువ అయింది. అంతకుముందు బాగా కలిసేవాళ్ళం. మేజర్ అంటే రవితేజ్ గారు ఉంటారు, రవి, ప్రకాష్ రాజు, ఇంకా ఆర్టిస్టులు అంటే జేడి చక్రవర్తి, ఉత్తేజ్, వీళ్ళందరూ, శివాజీరాజు, శ్రీకాంత్, అందరూ మాట్లాడుకుంటారు. ఓకే. ఆలీ.